హాయ్ అండి. వెల్కమ్ టు చిట్టమ్మ వంట. చిట్టమ్మ వంటలో ఈరోజు తోటకూర లివర్ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా తోటకూరని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. తోటకూర ఆకులు మాత్రమే తీసుకోవాలి. లేతగా ఉంటే కాడలను తీసుకోండి. కడుక్కున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసి ఒక 2, 3 బాయిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టింది చల్లారిన తర్వాత మిక్సీ అనేది చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని వాటర్ పోయకుండా చేసుకోండి. మిక్సీ చేసుకుంటే ముద్ద అనేది ఇలా ఉంటుంది. ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి శనగపిండి వేసి కలుపుకోవాలండి. ఇందులో కార్న్‌ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. కలిపిన తర్వాత ఒక ప్లేట్‌లోని ఆయిల్ రాసి దానికి ఇడ్లీ మనం ఎలా పెడతామో అలాగే ఆవి కుడుము పెట్టినట్టు పెట్టాలండి. అది తీసిన తర్వాత బాగా చల్లారాక కట్ చేసుకోవాలి పీసెస్ కింద. అది నూనెలో వేపుకోవాలి. ఆ క్లిప్పింగ్ అనేది నాకు మిస్ అయింది. ఇందులోనే ఒక ఆయిల్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని కసూరి మేతి వేసి ఉప్పు, కారం వేసి బాగా కలపాలండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఒకసారి ట్రై చేసి చూడండి. అల్లం వెల్లుల్లి దంచి ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలిసిన తర్వాత ఇందాక లివర్ ముక్కలు ఉన్నాయి కదా తోటకూరవి, అవి కట్ చేసినవన్నీ వేపుకోవాలండి. బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఆ ముక్కకు పట్టేటట్టు చూసుకోవాలి. ఒక 5 ఆర్ 6 మినిట్స్ వరకు కూడా మూత పెడుతూ కలుపుతూ ఉండాలి. ఉన్న తర్వాత మనకి లివర్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఆయిల్ అనేది బయటికి తేలింది. ఇప్పుడు లివర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకున్నట్టయితే తోటకూర లివర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.